మరేంటో తెలియదు గాని వీళ్ల జీవితాల్లో సరైన నిర్ణయం నేను తీసుకుంటాను. మీరెవరూ గొడవ పడద్దు. ఊరోసి బామ్మ ఆలోచనలను మార్చి వాళ్లకు విడాకులు ఇప్పించాల్సిందే. బాలాగాడు ఎప్పుడు ఇలానే ఉండాలి. వాడి అడ్డు మనం తొలగించుకోవాలి. ఆ గాయత్రిని తలుచుకుంటూ ఈ అనంతగాడు పిచ్చోడైపోవాలి. నువ్వు సూపర్ రా. పప్పు చల్లారిపోతుంది, దా తిందాం. వద్దా? అయితే సరేలే. అమ్మా అమ్మా ఈ పాలు తాగు. అమ్మా లే. సుందరి, సుందరి! త్రిపుర, మళ్ళీ ఆ దుర్మార్గుడు వచ్చినట్టున్నాడు. అమ్మా అలాంటిదేమీ లేదమ్మా, నువ్వేదో భ్రమపడుతున్నట్టున్నావు. ఆ దుర్మార్గుడి నీడ కూడా నీ మీద పడ్డానికి వీల్లేదమ్మా. నాకు అవే ఆలోచనలు వస్తున్నాయి. అమ్మా నువ్వేమీ ఆలోచించద్దు, నువ్వు ప్రశాంతంగా ఉండు. ముందు పాలు తాగు. తాగమ్మా. సుందరి! బాలగారు, బాలగారు మీరేంటి ఇలా వచ్చారు? సుందరి లేదు సుందరి, నువ్వు నాకు కావాలి. నువ్వు రా, మనం బాలగారు ప్లీజ్ మీరు వెళ్ళిపోండి. బాలగారు, మా అమ్మ చూస్తే పెద్ద గొడవ అవుతుంది. అయ్యో, నువ్వు కావాలి నాకు. రా నాతో. బాలగారు! సుందరి నువ్వు లేకపోతే నేను ఉండలేను సుందరి. పద పోదాం. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి బాలగారు. అమ్మా అమ్మా నువ్వెందుకు వచ్చావు? ఈ దుర్మార్గుడు మళ్ళీ వచ్చాడా? నా కూతుర్ని చంపేయాలని చూస్తున్నావా? నా భర్తను చంపావు, ఇప్పుడు నా కూతుర్ని కూడా చంపుతావా? ఏ మొహం పెట్టుకుని వచ్చావు చెప్పు. అమ్మా నువ్వు మాకు చేసిన అన్యాయం మేము మర్చిపోలేము. ఇంకెప్పుడు మా ఇంటి వైపు రావద్దు, వెళ్ళు. గాయత్రి నువ్వు అలా అనకు, నాకు ఏడుపు వస్తుంది. నువ్వంటే నాకు చాలా గౌరవం గాయత్రి. అనంత్ కూడా ఎంత బాధపడుతున్నాడో తెలుసా? నాకు సుందరి కావాలి గాయత్రి. నా తండ్రిని చంపడమే కాకుండా మోసం చేసి మా అక్క మెడలో తాళి కట్టి మా కుటుంబం మొత్తాన్ని నాశనం చేశారు. దీనంతటికీ కారణం నువ్వే. మా కంటి ముందు నువ్వు ఉండకూడదు. నేనే తప్పు చేయలేదు, నేను ఎవరిని చంపలేదు. బాలగారు దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సుందరి నువ్వు నాతో రా సుందరి, రా వెళ్దాం. రా సుందరి, రా. నేను వెళ్ళను సుందరి, నాది. సుందరి రా, నేను వదలను. వదులు. బాలగారు వెళ్ళిపోండి. బాలగారు నేను వెళ్ళను. వినండి. బాలగారు గాయత్రి, బాలగారు అమ్మ, బాలగారు లోపలికి మీరు వెళ్ళిపోండి. అమ్మ నన్ను వదలండి అమ్మా. సుందరి లేకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళను. బాలగారు సుందరి వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. బాలా, నానా,
ఏంటే సుధా ఏమైందమ్మా? బాల ఎక్కడ కనిపించట్లేదు అత్తయ్య. ఆ? కన్నయ్య 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 ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అనంత్, ఫణి, బామ్మా నానమ్మా ఏమైంది? కన్నయ్య ఎక్కడ కనిపించట్లేదురా. ఎక్కడికి వెళ్ళాడో వెతకండి. సరే ఫణి, వెళ్ళరా. అయ్యో, వెళ్ళి వెతకరా. నాగభూషణం, వెళ్ళు. కన్నయ్య ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఈ దుర్మార్గుణ్ణి వదిలిపెట్టకూడదమ్మా. మొన్న పోలీసులతో అరెస్టు చేయించినా సరే డబ్బు అధికారంతో బయటపడ్డాడు. ఎంత దూరం వెళ్ళైనా సరే వీడిని మాత్రం వదిలిపెట్టను. అమ్మా 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 నీకొక్కసారి చెప్తే అర్థం కాదా? నువ్వు ఇలాగే గొడవ చేస్తే పోలీసులతో అరెస్టు చేయిస్తాను. మొన్న తప్పించుకున్నావేమో, ఈసారి మాత్రం తప్పించుకోలేవు. అమ్మా నేను ఎంత దూరమైనా వెళ్తాను. మీరేం చేస్తానన్నా సరే నాకు నా సుందరి కావాలి. అన్నా నేను సాయిని మాట్లాడుతున్నా. చెప్పరా సాయి. అన్నా మీ బాలన్న ఇక్కడ ధర్నా చేస్తున్నాడు అన్నా. ధర్నా చేస్తున్నాడా? ఎక్కడ్రా? ప్రశాంతి నగర్ అన్నా. అసలు అక్కడ ఏం జరుగుతుందిరా? ఎవరో ఒక పెద్ద ఆవిడ మీ అన్నయ్యని పోలీసులతో అరెస్ట్ చేపిస్తానంటుందన్నా. ఇక్కడేదో పెద్ద గొడవ జరిగేలాగుందన్నా. అంటే వీడు త్రిపుర వాళ్ళ దగ్గరే ఉన్నాడన్నమాట. కన్నయ్య ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఎక్కడికి వెళ్ళావు కన్నయ్య? నానమ్మ ఇల్లంతా వెతికాను, అన్న ఎక్కడ కనిపించలేదు. బాల ఎక్కడికి వెళ్ళుంటాడు? సుందరి సుందరి అంటూ త్రిపుర ఇంటికే వెళ్ళుంటాడు. త్రిపుర ఎక్కడుందో తెలుసుకోవాలి. అమ్మా మీరేం టెన్షన్ పడద్దు, వదిన వాళ్ళు ఎక్కడున్నారో నేను తెలుసుకుంటాను. అన్నయ్య నేను తీసుకొస్తాను. వెళ్ళరా. ఓకే, నువ్వు వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండు. ప్రతి మినిట్ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండు. సరే అన్నా. ఏంటి ఫణి, మీ అన్నయ్య మా అక్క దగ్గరికి వెళ్ళాడా? ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? మంచి అవకాశం వచ్చింది ఉర్వశి.